రోజూ 30 నిమిషాలు ఓం పఠించి చూడండి. శారీరక, మానసిక ఆరోగ్యం, ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది. హిందూ ధర్మంలో ఓం శబ్దానికి ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఓం అనేది ఆది శబ్దంగా పరిగణించబడుతుంది. ధ్యానం లేదా యోగా సెషన్లలో ఓంను పఠించడం వల్ల శారీరక, ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది. అంతేకాదు, ఏకాగ్రతను పెంపొందించడంతో పాటు దైవంతో సంబంధాన్ని సులభతరం చేయడంలో సహాయపడుతుంది. అయితే రోజూ 30 సార్లు ఓం అని పఠిస్తే కలిగే అద్భుతమైన లాభాలు అనేకం. ఓం శబ్దానికి హిందూ ధర్మంలో విశిష్ట స్థానం ఉంది. ఓం చిహ్నం త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, శివుడితో ముడిపడి ఉంటుంది. ఓం ప్రతి భాగం త్రిమూర్తులోని విభిన్న కోణానికి అనుగుణంగా ఉంటుంది. జ విశ్వ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడిని సూచిస్తుంది. ఉ సంరక్షకుడు, పోషకుడు అయిన విష్ణువును సూచిస్తుంది. ఎం మీటర్ విధ్వంసకారుడు, పరివర్తనకర్త అయిన శివుడిని సూచిస్తుంది. అటువంటి ఓంకార శబ్దంతో ఆధ్యాత్మికంగానే కాదు, శారీరకంగా కూడా అనేక ప్రయోజనాలు ఇస్తుందని ఓ బాలిక నిరూపించింది. ఓం శారీరక, మానసిక అలసట దూరమవుతుందని 14 ఏళ్ల బాలిక పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన సైన్ ప్రదర్శనలో ప్రయోగాత్మకంగా నిరూపించింది. ఆ బాలిక నిరూపించిన విధానం శాస్త్రవేత్తలను కూడా ఆకట్టుకుంది. కోల్కతాలోని అడమ్స్ వరల్డ్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న అన్వేష రాయ్ అనే బాలిక ఓం శబ్దం వినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ప్రయోగాత్మకంగా నిరూపించింది. ఇందుకోసం ఆ బాలిక 17 మంది యువకులను ఎంచుకుని వారికి ప్రశాంత వాతావరణంలో ఓంకారాన్ని 30 నిమిషాల పాటు వినిపించింది. తర్వాత వారి శరీరంలోని ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ శాతాన్ని లెక్కించింది. ఓం శబ్దంతో విన్న తర్వాత ఆ యువకుల శరీరంలో ఆక్సిజన్ పరిమాణం పెరిగి కార్బన్ డయాక్సైడ్ శాతం తగ్గడం గమనించింది. అంతేకాదు, రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగి కార్బన్ డయాక్సైడ్, లాక్టిక్ యాసిడ్ నిల్వలు తగ్గి అలసట దూరం అవుతుందని నిరూపించింది. అసలు ఓం శబ్దంకి ఉన్న శక్తిని గురించి ఆలోచన తెలుసుకోవాలనే ఆసక్తిని అన్వేష ఉత్తరాఖండ్లో చార్ ధామ్ యాత్ర సమయంలో వచ్చినట్లు తెలుస్తోంది. అన్వేష బగేశ్వర్ నుంచి 68 కిలోమీటర్లు దూరంలో ఉన్న కేదారినాథ్ కు కొంతమంది పూజారులు రోజూ కాలినడకన రోజూ నీటిని తీసుకెళ్తున్నారు. ఈ సమయంలో కుజరుల్లో ఎటువంటి ఆయాసం, అలసట కనిపించడం లేదని గుర్తించింది. ఇలా అంటూ ఆశ్చర్యంగా ఆ పూజారులను అబ్జర్వ్ చేసింది. అప్పుడు పూజారులు నీటిని తీసుకుని వెళ్తూ ఓంకారాన్ని జపిస్తూ వెళ్తున్న విషయాన్ని గుర్తించింది. ఓం శబ్దమే వారికి శారీరక, మానసిక శక్తిని ఇస్తుందని భావించి ఓంకారంపై ప్రయోగాన్ని చేయాలని భావించింది. ఓం శబ్దం ద్వారా శరీరంలో 430 హెర్ట్జ్ల పౌనః పున్యాలను వెలువడుతున్నట్లు గుర్తించింది. ఈ విషయాన్ని నిర్ధారించుకోవడానికి వివిధ ల్యాబొరేటరీల్లో 5 ప్రయోగాలను నిర్వహించింది. 30 నిమిషాలు ఓం జపిస్తే ఏమవుతుంది? ఓం అని 30 నిమిషాలు ఎక్కువసేపు జపించడం వల్ల మనస్సు, శరీరం, ఆత్మపై తీవ్ర ప్రభావాలు ఉంటాయి. ఈ శబ్దం లయబద్ధంగా పునరావృతం చేయడం ధ్యాన స్థితిని ప్రేరేపిస్తుంది, విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఓం కంపనాలు స్వర తంతువుల ద్వారా శరీరంలో ప్రతిధ్వనిస్తాయి కనుక ఓంకార నాదం నాడీ వ్యవస్థను సానుకూలంగా ప్రభావితం చేస్తుందని, మనస్సును ప్రశాంతపరుస్తుందని, మానసిక స్పష్టతను పెంచుతుందని నమ్మకం. ధ్యానం మనిషిని ట్రాన్స్లోకి వెళ్లేలా చేస్తుంది. దీంతో అంతర్గత శాంతి, ఆధ్యాత్మిక సంబంధాన్ని సులభతరం చేస్తుంది. ఓంకారం నుంచి వెలువడే ప్రత్యేక పౌనఃపున్యం కలిగి శబ్దాలు శరీరంలోని న్యూరోట్రాన్స్మిటర్స్ తో పాటు హార్మోన్ల సెరోటినిన్, డోపమైన్ స్థాయిని పెంచుతాయి. ఈ ప్రక్రియకు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరగడమే కారణమని అన్వేష రాయ్ తెలియజేసింది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.